అరటి ఆకుల కట్టల్ని స్కూటీ మీద పెట్టుకుని డెలివరీ చేయటానికి వెళ్తుంది పెళ్లికాని 25 అనామిక. ఒక హోటల్ దగ్గర ఆగి 2 అరటి ఆకుల కట్టల్ని తీసుకెళ్లి కౌంటర్ మీద కూర్చున్న రమేష్ ముందు పెడుతుంది. ఆ హోటల్లో రమేష్ క్యాషియర్గా పనిచేస్తూ ఉంటాడు. హాయ్ అనామిక. హలో, రండి. మీరు చెప్పిన 2 అరిటాకుల కట్టలను తీసుకొచ్చాను. డబ్బులిస్తే వెళ్ళిపోతాను. ఇంకా డెలివరీ చేయాల్సిన ఆర్డర్స్ చాలానే ఉన్నాయి. ఉంటే ఉండనివ్వండి, మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. నాకోసం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. వామ్మో, 10 నిమిషాల టైమే? నా దగ్గర అంత టైం లేదండి. మనీని ఫోన్పే చేయండి. మర్చిపోకండి, డబ్బులు లేకుండా ఇంటికెళ్తే మా నాన్న నాకు అన్నం పెట్టడు. అబ్బా అనామిక, ఎప్పుడు చూడు ఈ అరిటాకుల డెలివరీ, డబ్బులు, ఇవే కాదు కదా లైఫ్ అంటే. ఇంకా ఎంతో ఎంజాయ్ చేసేదుంది, చూడాల్సిందుంది, అనుభవించాల్సిందుంది. వాటి గురించి కూడా కొంచెం ఆలోచించు. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మా నాన్నలతో వచ్చి మా అమ్మా నాన్నతో మాట్లాడురాం. నాకెలాంటి అభ్యంతరం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి అనామిక నవ్వుతూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఇక అదే రోజు రాత్రి ఇంటి బయట శారదా, ప్రసాదు, రమేషు కుర్చీల్లో కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. శారదా, మనం ఇట్టా మాట్లాడుకుంటుంటే గుర్తొచ్చింది, పంతులు గారు ఓ సంబంధం గురించి చెప్పారు. మనం ఈ ఆదివారం రోజున అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం. వద్దు నాన్న, మనం ఈ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళటం లేదు. నేను అనామిక అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. ఈ ఆదివారం వాళ్ళ ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పింది. అందుకే మనం ఈ ఆదివారం నాడు అనామిక వాళ్ళ ఇంటికే వెళ్దాం. ఈ అనామిక ఎవరు బాబూ? నీకు ఈ అమ్మాయిని ఎట్టా పరిచయం అయ్యింది? నువ్వేమో పెద్ద హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్నావు. మరి ఈ అనామిక నీకు ఎట్టా కలిసింది? ఎప్పుడు కలిసింది? అమ్మా, తనది టౌన్ పక్కనే మందారపల్లి. వాళ్ళకి అరటి తోటుంది. నేను క్యాషియర్గా పనిచేస్తున్న హోటల్కి తను అరిటాకుల్ని సప్లై చేస్తుంది. రోజు వచ్చి 2 అరిటాకుల కట్టల్ని వేసెళ్తుంది. అలా పరిచయం అయింది, ప్రేమ కుదిరింది. ఇక పెద్దవాళ్ళుగా మీరు చేయాల్సింది చెయ్యండి అని చెప్పగానే శారదా, ప్రసాద్ ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళలా ఎందుకు నవ్వుకుంటున్నారో రమేష్కి అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ, ఏమైందన్నా, ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు? బాబు రమేషు, ఇప్పుడు మనం వెళ్తున్నది కూడా వాళ్ళింటికే. అనామిక వాళ్ళ నాన్న పేరు మాధవయ్య, అమ్మ పేరు సావిత్రి. వాళ్ళకి ఒకే ఒక అరటి తోట, ఒకే ఒక కూతురు అనామిక. ఇప్పుడు నువ్వు హ్యాపీనా బాబు? మామూలు హ్యాపీ కాదు నాన్న, ఫుల్ హ్యాపీ. సర్లే, కోడల్ని నువ్వు సరదాగా ఆటబట్టించే అవకాశం కూడా ఇక్కడుంది. తనను చూసుకోవడానికి వస్తున్నారని తెలుసు గాని అది నువ్వే అని తెలీదు. కోడలు ఫోన్ చేస్తే కాసేపు సరదాగా ఆటబట్టించు అని ప్రసాద్ చెప్తూ ఉండగా రమేష్ సెల్ ఫోన్ మోగుతుంది. చూస్తాడు. అనామిక కాలింగ్ అని పడుతుంది. మమ్మీ, మాటల్లోనే అనామిక ఫోన్ చేస్తుంది. నా కోడల్నే బాధ పెట్టకుండా మాట్లాడరా అని చెప్పగానే ఇక రమేష్ సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అనామిక పెరట్లోని బల్ల మీద కూర్చుని ఉంటుంది. రమేష్ డాబా మీదుంటాడు. హాయను, ఏమైంది, ఇప్పుడు ఫోన్ చేశావు అని అడుగుతాడు. అప్పుడు అనామిక భయపడుతూ, నేననుకున్నదంతా అయింది రామ్. రేపు నన్ను చూసుకోవడానికని టౌన్ నుంచి ఎవరో అబ్బాయి వస్తున్నాడని నాన్న ఇప్పుడే చెప్పాడు. నాకైతే బుర్ర పనిచేయడం లేదు రామ్ అని చెప్పగానే రమేష్ బాధని నటిస్తూ, అదేంటి అనామిక, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఉదయం హోటల్లో కలిసినప్పుడు మా అమ్మా నాన్నతో వచ్చి మాట్లాడని చెప్పావు. ఇప్పుడు ఇలా పెళ్లి చూపులని ఫోన్ చేసి చెప్తున్నావు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి రామ్. ఆ అబ్బాయి వాళ్ళకంటే ముందే నువ్వు మీ అమ్మా నాన్నతో వచ్చి మన పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. పెద్దవాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అనామిక. నువ్వు మీ వాళ్ళు చూస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకో. నువ్వు సంతోషంగా ఉండు. నేను నిన్ను మర్చిపోలేక దేవదాసునవుతాను. అవునా? ఏ దేవదాసు అవుతావు రామ్? తెలుగు దేవదాసువా, హిందీ దేవదాసువా? చెప్పు రామ్, ఏ దేవదాసు అవుతావు? అంటే నేను దేవదాసు అవటం నీకు సంతోషాన్ని ఇస్తుందంటే 2 రకాల దేవదాసుల్ని నేనే అవుతాను అనామిక. వెళ్ళి ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో. నన్ను చూసుకోవడానికి వస్తుంది తమరని నాకు తెలుసు రామ్. నేనేదో ఆట పట్టించాలని అనుకుంటే నువ్వే నాతో ఆడుకున్నావు కదా అని ఇద్దరూ నవ్వుకుంటూ అలా కాసేపు ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
అలా ఆ రాత్రి సమయం గడిచిపోతుంది. మరుసటి రోజున అనామిక ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు పెద్దలు. అనామిక రమేష్లు చూసుకుంటూ ఉంటే పెద్దలు కట్నం గురించి పెళ్లి గురించి మాట్లాడుకొని ఒక మంచి ముహూర్తం పెట్టుకుంటారు. చెల్లెమ్మ, బావగారు, మీకు తెలుసుగా నాకున్నది. తెలుసు బావగారు, మీకున్నది ఒకే ఒక్క అరటి తోట, ఒకే ఒక్క కూతురు అనామిక. ఇప్పుడు కట్నం కింద అమ్మాయికి అరటి తోట ఇస్తున్నారు, అంతేగదా? అవును బావగారు అని అన్ని వివరాలు మాట్లాడుకుని ఒక రోజున అనామిక రమేష్లకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు. అనామిక అత్తగారింట్లో అడుగుపెడుతుంది. ఇంటి పని వంట పని చేస్తూ అరటి ఆకుల కట్టల్ని కూడా డెలివరీ చేస్తూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున రమేష్ పనిచేస్తున్న హోటల్ యజమాని సుదర్శన్ని తీసుకుని రమేష్ బాధగా ఇంటికొస్తాడు. సోఫాలో వాళ్ళిద్దరూ కూర్చుని ఉంటారు. శారదా ప్రసాద్ ఏం జరిగిందోనని కంగారు పడుతూ ఉంటారు. అనామిక, మా యజమాని సుదర్శన్ గారికి కూల్ వాటర్ తీసుకొనిరా, వెళ్ళు. రమేష్, వాళ్ళకి విషయం చెప్పు, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? యావేం సుదర్శన్ బాబు, ఎప్పుడు రాంది మీరు మా ఇంటికి వచ్చారంటే ఏదో సమస్య ఉందని అర్థమైపోతుంది. యావైంది బాబు? నేను చెప్పటం అంత మంచిగా ఉండదు మేడం. రమేష్ వివరంగా చెప్తాడు. అతను పెట్టిన షూరిటీ సంతకం ఇప్పుడతన్ని జైలు పాలు చేస్తుంది అని చెప్పగానే శారదా, రమేషు, అనామిక ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఓ క్షణం తర్వాత తేరుకొని అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఏమిటి సార్ మీరు చెప్పేది? అవునమ్మా, తన ఫ్రెండు చెప్పింది విని 5 లక్షల కోసం షూరిటీ పెట్టాడు. ఇప్పుడు ఆ డబ్బు రమేష్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే జైలుకి పోతాడు. జైలుకి వెళ్ళడం ఎందుకు బాబాయ్? మాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి, ఏదో ఒక విధంగా వాటిని మేమే సర్దుబాటు చేస్తాం అని చెప్పగానే సుదర్శన్ కూడా ఆలోచన చేస్తాడు. తనలో తాను, రమేష్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తే ఏమొస్తుంది? రమేష్ని జైలుకి పంపిస్తారు, కోర్టుల చుట్టూ తిరగాలి. దానికంటే అనామిక అడిగినట్టు సమయం ఇవ్వటమే మంచిది అని మనసులో అనుకొని పైకి మాత్రం, సరే తల్లి, నువ్వు కోరినట్టుగా సమయం ఇస్తాను. అయితే నాకు 5 లక్షలు ఎలా తిరిగిస్తావు? అరటి ఆకుల చికెన్ ఫ్రై వ్యాపారం పెట్టాలన్నది నా కల సార్. అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు నేను అరటాకుల్ని వివిధ హోటల్స్కి, మెస్సులకు, రెస్టారెంట్లకి సప్లై చేస్తూ ఉంటాను కదా అని అనామిక వివరంగా చెప్పడంతో సుదర్శన్ ఒక నెల గడువిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. టౌన్లో రమేష్ పనిచేస్తున్న హోటల్ దగ్గరే అరటి ఆకుల చికెన్ ఫ్రై వ్యాపారాన్ని పెట్టుకుంటుంది అనామిక. చికెన్ తినే అభిమానులకి గుడ్ న్యూస్. ఈ రోజు నుంచి నా దగ్గర అరటాకుల చికెన్ ఫ్రై లభించును. ఇంతవరకు కుండలో చేసిన చికెన్ ఫ్రైని, వెదురు బొంగులతో చేసిన చికెన్ ఫ్రైని తినే ఉంటారు. ఎప్పుడూ అరటి ఆకుల చికెన్ ఫ్రై తినలేదు కదా. ఇప్పుడు నా బండి దగ్గర మీ కోరిక తీరుతుంది, రండి. ఎంతో ఇష్టమైన అరటి ఆకుల చికెన్ ఫ్రైని చూడండి, తినండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి అనామిక అరటి ఆకులలో చికెన్ పెట్టి గ్యాస్ మంటతో వేడివేడిగా ఉడికిస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత అడిగిన వాళ్లకు అడిగినట్టుగా ఆ అరిటాకుల చికెన్ ఫ్రైని ఇస్తూ ఉంటుంది. అలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అనామిక. రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. ఏ రోజొచ్చిన డబ్బుల్ని ఆ రోజున సుదర్శన్కి ఇస్తూ లెక్కలు రాసి పెట్టుకుంటూ ఉంటుంది అనామిక. కొన్నాళ్ళకి సుదర్శన్ షూరిటీగా ఇచ్చిన ఆ మొత్తాన్ని తీర్చేస్తుంది అనామిక. శారదా దంపతులు ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డందుకు ఊపిరి పీల్చుకుంటారు. అంతేకాదు, అనామికకి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు. చాలా సంతోషం కోళ్ళ. ఎంతో కష్టపడి అరటాకుల చికెన్ ఫ్రై వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించో. నా కొడుకుని జైలు పాలు కాకుండా నువ్వే కాపాడావా అనామిక? అయ్యో అత్తయ్య, మావయ్యకి ఏదైనా సమస్య వస్తే మీరలా ఊరుకుంటారా చెప్పండి? ఇప్పుడు నేను చేసింది కూడా అంతే అత్తయ్య. లేదు కోళ్ళ, నాకు చేతనైనంత పోరాటం చేసేదాన్ని, ఆరాటపడేదాన్ని. ఇట్ట వ్యాపారం చేసి తెలివిలేదు గాని పుట్టింటికెళ్ళి తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పుగా తీసుకొచ్చి మావయ్యకి సహాయపడేదాన్ని. అంతే కదా అత్తయ్య? మరి నా భర్తకు కూడా ఒక సమస్య వస్తే నేను అండగా నిలబడకుండా ఎలా ఉంటానత్తయ్య? అందుకే నాకొచ్చినా నాకు తెలిసిన వ్యాపారాన్ని చేశాను. పైగా నా కళ ఎప్పటినుండో అరిటాకులతో ఒక బిజినెస్ చేద్దామని. ఆ కళని ఇప్పుడు నెరవేర్చుకున్నాను అత్తయ్య. డబ్బులు కూడా సంపాదించాను, నా భర్తని కాపాడుకున్నాను. ప్రసాద్ కూడా ఎంతో ఆనందిస్తాడు. ఈ విధంగా
తమకొచ్చినటువంటి కష్టం నుంచి బయటపడ్డానికి అనామిక అరిటాకుల చికెన్ ఫ్రై చేస్తూ మరింతగా డబ్బులు సంపాదించటం మొదలుపెడుతుంది. అంతేకాదు వారి కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అదొక ఫేమస్ హాస్పిటల్. రిచ్ అనామిక ఒక గదిలో కూర్చుని ఉంటుంది. తన ముందు నిలబడిన పేద సుశీల కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏడవకు సుశీల, మీ ఆయనకి ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. అతను పూర్తిగా కోలుకునేంత ఖర్చు భరిస్తాం. అతను పూర్తిగా కోలుకునే వరకు మిమ్మల్ని పోషించి నీ పిల్లాడిని చదివించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. అలాగే ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పాం కదా. మీరు డబ్బున్న వాళ్ళు తల్లి, మీ మాటలు నమ్మొచ్చా? నమ్మాలి సుశీల, మరొక దారి లేదు. నేను మాటిస్తున్నాను కదా, నీకు నీ కొడుక్కి నీ భర్తకి ఏమీ కాకుండా మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు పెట్టడానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. ఎవరు వచ్చి ఎన్ని విధాలా ఫోర్స్ చేసినా ఏ మాత్రం భయపడకూడదు. అనామిక మేడం అన్ని విధాలా చూసుకుంటుందని ధైర్యంగా చెప్పాలి. అలాగే అమ్మగారు. సుశీల, మీ ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు మా ఇంట్లోనే ఉంటూ పనిచేసుకో. మీ అబ్బాయిని మా పిల్లలతో పాటు చదివిస్తాను. సరే తల్లి, మీరింతలా చెప్తున్నారు కదా, మీ మాటని నమ్ముతున్నాను. ఏదైనా తేడా వస్తే మాత్రం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వెళితే ఏం జరుగుతుందో తెలుసా నీకు? అని అనామిక అనగానే సుశీల అయోమయంగా చూస్తుంది. యాక్సిడెంట్ చేసినందుకు మా అత్తయ్య మీద కేసు పెడతారు. మీ ఆయన్ని ప్రభుత్వ హాస్పిటల్కి పంపిస్తారు. ఆయన్ని చూసుకుంటూ నీ కొడుకుని తీసుకుని కూలి పనులకు వెళ్తావు. అదే రోడ్డు మీద బ్రతకవుతుంది. నీకే కష్టం సుశీల. జైలుకు వెళ్ళినా మా అత్తయ్యకి బెయిల్ వస్తుంది. 1,00,000 రూపాయల్లోనే అంతా అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇంతలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వే ఆలోచించుకో అని చెప్పి అనామిక ఆగిపోతుంది. అయితే సుశీలకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అంత అయోమయంగా ఉంటుంది. చూడు సుశీల, మేము మానవత్వంతో ఆలోచించి ఇదంతా చేస్తున్నాం. కాదని కేసు పెడితే నష్టపోయేది మీరేనని గుర్తుపెట్టుకో. అమ్మగారు గొప్ప మనసు చేసుకున్నారు. అదే మనసుతో ఉండండి తల్లి. ఎవరు ఏం చెప్పినా నేను వినను. మా ఆయన్ని బతికించి నా కొడుకుని చదివిస్తానని చెబుతున్నారు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను తల్లి. సరే సుశీల, వెళ్ళి నీ భర్తను చూసుకో అని చెప్పగానే సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడుస్తాయి. ఒకరోజు సాయంత్రం రిచ్ ఇంట్లోని తన గదిలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న అనామిక దగ్గరికి అత్తగారు శారద కాఫీ తీసుకుని వచ్చింది. అయ్యో అత్తయ్య, మీరెందుకు తీసుకొచ్చారు? సుశీల ఎక్కడికి వెళ్ళింది? సుశీల హాస్పిటల్లో తన భర్తను చూడ్డానికి వెళ్ళింది కోళ్ళ. డాక్టర్ రేపు కదా రమ్మని చెప్పారు. కరెక్టే, కానీ భర్త యాక్సిడెంట్తో హాస్పిటల్లో బాధపడుతుంటే ఏ భార్య మాత్రం కుదురుగా ఉంటుంది చెప్పు? ఉండకపోవచ్చు అత్తయ్య, కానీ ఎక్కడికి వెళ్ళినా తన భర్త ఆకాష్ని చూడనివ్వరు కదా. ఇదంతా నాకు తెలీదు కోళ్ళ. నా దగ్గరకు వచ్చి అమ్మగారు హాస్పిటల్లో ఉన్న మా ఆయన దగ్గరికి వెళ్ళి చూసొస్తానని చెప్పి తన కొడుకు హేమంతం తీసుకుని వెళ్ళింది. సరేలే అత్తయ్య అని చెప్పి అనామిక కాఫీ తాగుతూ ఉంటుంది. నేను చెప్పిన ఇల్లు గురించి ఏం ఆలోచన చేసావు కోళ్ళ? ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఇక ఏది ఫైనల్ అవ్వలేదు. ఎలాగో వచ్చారు కదా, కాసేపు ఉండండి. నేను అనుకుంటున్న మోడల్ గురించి మాట్లాడదాం. సరే కోళ్ళ, ముందు నువ్వు కాఫీ తాగు అని చెప్పగానే అనామిక కాఫీ తాగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు కోళ్ళ, పేదవాళ్ళకి తక్కువ బడ్జెట్లో అందమైన ఇల్లు కట్టించడానికి ప్లాన్ రెడీ అయ్యిందా? ప్లాన్ అంటూ ఏమీ లేదత్తయ్య. వాళ్ళు ఎలాగో పేదవాళ్లే కదా, వాళ్ళకి చిన్నపాటి మట్టిల్లు కట్టిద్దామని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మట్టిల్లు చాలా ఉన్నాయి కోళ్ళ. మట్టిల్లు కాకుండా ఇక వేరే ఏదైనా ఆలోచించు. మట్టిల్లు వద్దంటే ఇక మామిడి ఆకులతో ఇల్లు కట్టిద్దామా అత్తయ్య? అని అనామిక చెప్పగానే శారద ఆలోచన చేస్తుంది. మామిడాకుల ఇల్లు కొత్తగా అనిపిస్తుంది శారదకి. అవును కోళ్ళ, మామిడాకుల ఇల్లు కొత్తగుంది, భలేగుంటది. ఎలా అన్నది ప్లాన్ చేసి సుశీలాళ్ళకి ముందుగా ఒక ఇల్లు కట్టివు కోళ్ళ. అది బాగుంటే వైరల్ చేద్దాం. దానివల్ల వచ్చే సంపాదనతో సుశీల తన కుటుంబాన్ని పోషించుకుంటది. రియల్ ఎస్టేట్లో కూడా మనకంటూ ఒక పేజీ ఉంటదిగా. అలాగే అత్తయ్య, నేను కూడా అదే పని మీద ఉంటాను. మీరు సుశీలని కనిపెడుతూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. మన మీద యాక్సిడెంట్ కేసు పెట్టకూడదు. తనకి మనం చేస్తామన్న న్యాయం జరిగితే ఎట్టాంటి కేసు పెట్టని చెప్పిందిగా కోళ్ళ. వాళ్ళ మాటలు నమ్మొచ్చా అత్తయ్య? వాళ్ళు చాలా పేదవాళ్ళమ్మా. పేదవాళ్ళు నిజాయితీగానే ఉంటారు. సరే అత్తయ్య, సుశీలకి తక్కువ బడ్జెట్లో అందమైన అనుకూలమైన మామిడాకుల ఇల్లుకి సంబంధించిన విషయం ఆలోచన చేస్తాను. కావాలంటే ఇంకో కాఫీ తెమ్మంటే తీసుకొస్తాను కోళ్ళ. ఇప్పుడే వద్దత్తయ్య, నాకు తాగాలనిపిస్తే మిమ్మల్ని నేనే పిలుస్తాను
అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాస్పిటల్ బెడ్ మీద పట్టీలతో పడుకుని ఉంటాడు ఆకాష్. నేను బాగున్నాను సుశీల. మనకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారా? దొరికారండి. శారదమ్మగారు గుద్దితే తన కోళ్ళ అనామిక అమ్మగారు మాట్లాడారు. ఎంత ఖర్చైనా భరిస్తూ నిన్ను బాగు చేస్తామన్నారు. అట్టాగే మనకి ఇల్లు కట్టించి మన పిల్లల్ని కూడా చదివిస్తానని అన్నారు. గొప్ప మనసున్న దేవత. ఆ మాత్రం దానికే దేవత అనకు సుశీల. వాళ్ళు మన కోసం చేయటం లేదు, వాళ్ళ బాగు కోసం చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసు నుంచి బయటపడ్డానికి చేస్తున్నారు. ఎందుకు చేసినా ఎట్టా చేసినా నువ్వు బాగుపడ్డం నాకు కావాలి. మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి. మన పిల్లాడి భవిష్యత్తు కావాలి. వీటికి 2 చొప్పున డబ్బులు ఇవ్వటానికి బయట ఇంద్రాణి అని ఒక పెద్ద ఆవిడుంటుంది సుశీల. వెళ్ళి తరణికలు తను చెప్పినట్టు విను. మనకంతా మంచి జరుగుతుంది, లాభం కూడా ఉంటుంది. ఎవరి ఇంద్రాని? ఆవిడ కాదు కదా మనకి యాక్సిడెంట్ చేసింది. ఇప్పుడు మన బాగోగులు చూస్తుంది, మన వాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది. ఆవిడ కాదు కదా. నువ్వింకేం మాట్లాడకు సుశీల, నీకు కూడా విషయం అర్థమవుతుందిగా అని ఆకాష్ అంటుండగానే ఇంద్రాణి తన పిఏ సుధాకర్తో కలిసి లోపలికి వస్తుంది. సుశీల ఇంద్రాణిని చూస్తుంది. హలో సుశీల, నీ భర్త తెలివైనవాడు కనుక డబ్బులు నమ్ముకున్నాడు. నువ్వు కూడా నమ్ముకొని మేం చెప్పినట్టు చేస్తే నీ జీవితం బాగుంటుంది అని ఇంద్రాణి అంటూ ఉండగా రిచ్ అనామిక అక్కడికి వస్తుంది. ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడుతుంది. లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది. సుశీల ఇంద్రాణికి దండం పెడుతూ, అమ్మగారు మాకు అత్యాశ లేదు. అనామిక అమ్మగారు మాట ఇచ్చారు. మేము ఆవిడ చెప్పినట్టే వింటాం. ఇక మీరు వెళ్ళండి. అది కాదు సుశీల, నేను చెప్పేది విను. వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకో, ఇల్లు తీసుకో, నేనిచ్చిన డబ్బులు తీసుకో. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ భర్తని యాక్సిడెంట్ చేసి చంపబోయిందని కేసు పెట్టు. పోలీస్ స్టేషన్లో మాకు బాగా తెలిసిన సీఐ ఉన్నాడు. మొత్తం ఆయన చూసుకుంటాడు. అందుకు మీకొచ్చే లాభం ఏమిటి? ఈ అత్త కోడలపై కేసు పెడితే వాళ్ళని జైలుకి పంపిస్తారు. న్యూస్ వస్తుంది. ఎక్కడ చూసినా వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో రియల్ ఎస్టేట్లో వాళ్ళ డిమాండ్ పడిపోతుంది. నా డిమాండ్ పెరుగుతుంది. నాకు మంచి బిజినెస్ అవుతుంది. మన్నించండి అమ్మగారు, మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా లేను. అనామిక అమ్మగారి మాట నమ్ముతున్నాను. మీరు దయచేసి వెళ్ళరండి అని చెప్పగానే ఇంద్రాణి గన్ను తీస్తుంది. అది చూసి సుశీల ఆకాష్ భయపడిపోతారు. మీరు బెదిరించినా విననమ్మా. ఇప్పుడు మీరు నన్ను బెదిరిస్తున్నట్టుగా ఈ గదిలో ఉన్న కెమెరా ఎలా పడిపోతుంది అని సుశీల చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంద్రాణి కూడా ఆ గది నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక సుశీల కుటుంబం కోసం మామిడాకుల ఇంటిని కట్టిస్తుంది. తన కొడుకు హేమంత్తో కలిసి ఆ మామిడాకుల ఇంటిని చూసి ఎంతో మురిసిపోతుంది. ఎలా ఉంది సుశీల? బాగుంది అమ్మగారు. ఇప్పుడు నేను ఈ ఇంటిని ఫోటో తీసి వీడియో తీసి నెట్లో పెడతాను. చూడ్డానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఫోటో దిగాలని అనుకుంటారు. చూడ్డానికి టికెట్ పెట్టు, ఫోటో తీసుకోవడానికి టికెట్ పెట్టు. ఆ డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం వాడుకో. అలాగే అమ్మగారు, మీరిచ్చిన ఇల్లు బాగుంది. మీ ఆలోచన కూడా బాగుందమ్మా అని చెప్పి సుశీల వాళ్ళు ఆ మామిడాకుల ఇంట్లోకి వెళ్తారు. అనామిక ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఇక ఆ వీడియోని నెట్లో పెడుతుంది. మామిడాకుల ఇల్లు అంటూ అది బాగా వైరల్ అయిపోతుంది. మామిడాకుల ఇంటిని చూడ్డానికి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. సుశీల టికెట్ సిస్టమ్ పెడుతుంది. చూసేవాళ్ళు, ఫోటో దిగేవాళ్ళు టికెట్ కొంటారు, ఫోటోలు తీసుకుంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మామిడాకులతో కట్టిన ఇంటికి మంచి పేరొస్తూ ఉండటంతో చూసేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా వస్తున్న క్రేజ్కి సుశీలకి సంపాదన పెరుగుతుంది. సుశీల ఇలా ఆ మామిడాకుల ఇంటితో వచ్చిన డబ్బులతో భర్తను చూసుకుంటూ కొడుకుని చదివించుకుంటూ ఉంటుంది. అయితే మామిడాకులతో కట్టిన ఇంటికి మంచి పేరు రావడంతో రియల్ ఎస్టేట్లో ఉన్న అనామికకి కూడా మంచి పేరు వస్తుంది. చాలామంది తమకి కూడా ఆ మామిడాకుల ఇల్లులు కావాలని అడుగుతూ ఉంటారు. అలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్న అత్తాకోడళ్ళిద్దరూ బాగా ఫేమస్ అవుతారు. కస్టమర్స్ అడిగిన విధంగా, వాళ్ళకి నచ్చిన విధంగా మామిడాకులతో ఇల్లు కట్టించి అత్తాకోడళ్ళు బాగా పేరు తెచ్చుకుంటారు. ఈ విధంగా అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం నుంచి ఒక కుటుంబాన్ని బాగు చేయటం కోసం అనామిక చాలా తెలివిగా చేసినటువంటి ఆలోచన వారికి కూడా బాగా లాభాలు తెచ్చిపెడుతుంది. వారు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అది మంచి ఊతమందించినట్టు అవుతుంది. ఇది వాల్టి కదా కోడలి మామిడాకుల ఇల్లు. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.